అందరికీ వందనాలు. నా పేరు మాథ్యూస్ జోగి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ ప్రేమ గొప్ప తండ్రి, మీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీ గురించి మాట్లాడే అర్హతను నాకు ఇచ్చి నన్ను ఒక బోరుగా నిలబెట్టిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ యొక్క వాక్యము ఇది వినువారి చెవుల వరకు కాకుండా వాళ్ళ హృదయాల్లో ఫలింపచేయమని యేసయ్య నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేటి మన దైవ అంశము జీసస్ ఎవరు, ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు? హూ ఈజ్ జీసస్? ఇదే మాట చాలా మందిని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని చెప్తున్నారు. కొందరైతే ఆయన నీతిమంతుడని, మరికొందరైతే ఆయన చరిత్రకారుడని, చరిత్రను రెండు సగాలుగా చేసినటువంటి వ్యక్తి అని, కొందరైతే ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు భగవత్ అవతారమని అంటుంటే, మరికొందరు ఆయన వైద్యులకే పరమ వైద్యుడు కాదు, మరికొందరు ఆయన గొప్ప ప్రవక్త అని చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువు వారంటే ఆయన ఒక మంచి వైద్యుడు, మంచి ప్రవక్త అని చెప్తున్నారు. అయితే మరికొందరు ఈయన దేవునికి ప్రజలకి మధ్య మధ్యవర్తి అని చెప్తున్నారు. అలాగే అప్పటి ఆనాటి ప్రజలు ఎవరు జీసస్ అంటే ఎవరంటే ఆయన మరియమ్మ కొడుకు అని చెప్తున్నారు. అయితే నేటి ప్రజల్ని కానీ అడిగితే జీసస్ అంటే ఎవరు అంటే ఆయన వాళ్ళు బ్రిటిష్ దేవుడు, విదేశీ దేవుడు అంటున్నారు. విదేశీ దేవుడు అంటున్నారు. చూడండి, దేవుడు చనిపోయి పునరుత్థానమయ్యి శిష్యులతో 40 రోజులు ఉన్న తరువాత అందరి ముందు ఆయన ఆరోహణమైపోయే ముందు శిష్యులకు ఇచ్చినటువంటి మాట, మీరు ప్రపంచమంతా నా యొక్క సువార్తను చాటి చెప్పండి అన్నప్పుడు, మా దేశానికి మొదటి శతాబ్దము 52వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువులో 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా గారు ఈ యొక్క దేశానికి రావడం జరిగింది. అప్పట్లో నడక ద్వారానే ఈ యొక్క సువార్త వ్యాపించింది. ఈ యొక్క మొట్టమొదటిసారిగా కేరళకు వచ్చి కేరళలో యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేయగా, ఆనాటి కేరళ బ్రాహ్మణులు క్షత్రియులైనటువంటి వాళ్ళు మొదటిసారిగా యేసు ప్రభువుని విశ్వసించారు, నమ్మి ఆయన్ని దేవుడని కొలిచినారు. అప్పటాంచి దేవుని యొక్క పరిచర్య ఈ యొక్క ఇండియాలో జరుగుతూ ఉంది. దేవుని గురించి చెప్పి మార్చేస్తున్నారని తోమా గారిని 72వ సంవత్సరంలో ప్రార్థన చేసుకుంటున్నటువంటి అతన్ని శూలాలతో పొడిచి చంపేశారు. 1900 సంవత్సరాలకు పూర్వం నుంచే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇండియాలో ఆయన గురించి తెలిసి ఉండగా, ఆయన విశ్వాసులు ఉండగా, తెలిసి తెలియనటువంటి వాళ్ళు ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే ఆ యొక్క దేవుడు ఇక్కడికి రావడం జరిగింది. ఈయన విదేశీ దేవుడు అంటున్నారు. ఇప్పుడు మీరు చెన్నైలో చూసినా సరే ఆయన యొక్క సమాధి చెన్నైలో ఉంది. తోమా సమాధి చెన్నైలో ఉంది. క్రీస్తు విదేశీ దేవుడు కాదు. చూడండి, ప్రపంచ పటాన్ని 4 పక్షాలుగా మడిచినప్పుడు వచ్చినటువంటి ఆ కొస పాయింట్ మీరు చూసినట్లయితే అది జెరూసలేం. జెరూసలేంలో బెత్లెహేంలో వచ్చినటువంటి ఇది దైవ నిర్ణయం. అది అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా తన శిష్యుల ద్వారా శిష్యులు ఆనాడు నడక ద్వారా ప్రారంభమైనటువంటి ఈ యొక్క సువార్త నేడు ఈ యొక్క యూట్యూబ్ల ద్వారా, ఈ యొక్క ఫేస్బుక్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రపంచమంతా దేవునికి వెళ్తుంది.
ప్రపంచమంతా దేవుణ్ణి కొనియాడుతున్నారు. ఆయన గురించి, ఆయనలో శాంతిని పొందుతున్నారు. ఆయన గురించి అందరూ ఈ మాట చెప్తున్నారు. అయితే ఆయన గురించి స్పష్టంగా నువ్వు ఆయన్ని చూడాలంటే 4 సువార్తలు బైబిల్లో ఉన్న, కొత్త నిబంధనలో ఉన్నటువంటి 4 సువార్తలను నువ్వు గమనించినట్లయితే నువ్వు స్పష్టంగా దేవుణ్ణి చూడగలవు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో ఆ 4 సువార్తల గురించి ఈ మాదిరిగా రాయబడి ఉంది. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటిది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులు ఈ యొక్క బైబిల్లో, కొత్త నిబంధనలో దేవుని గురించి ఏర్పాటు చేసినటువంటి 4 సువార్తలకు సాదృశ్యంగా ఉంది. ఆ 4 సువార్తల్లో మొదటి సువార్త మత్తయి రాసినటువంటి సువార్త. ఈ యొక్క సువార్త ఈ వాక్యంలో చెప్పిన విధంగా మొదటి జీవి సింహాన్ని పోలి ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని మనము ఒక సింహంగా, కొదమ సింహంగా, ఒక యూదులకు కొదమ సింహంగా మనం దేవుణ్ణి ఆ యొక్క సువార్తలో దేవుడు మనకు కనిపిస్తాడు. అలాగే దేవుని రాజ్యాన్ని తీసుకుని వచ్చేటటువంటి ఒక గొప్ప రాజుగా మత్తయి దేవుణ్ణి చూపించాడు. అలాగే ఈయన ఒక మెస్సయ్యగా మనము ఈ యొక్క మత్తయి సువార్తలో మనము చూడగలము. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే రెండవ జీవి దూడ వంటిది. ఈ యొక్క దూడ మార్కు సువార్తకు సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే ఒక ఎత్తు సేవకు సూచనగా ఉంది, అలాగే ఒక బలికి కూడా సూచనగా ఉంది. అలాగే దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు పాపాలు మోసేటటువంటి సేవకుడిగా మనము మార్కు సువార్తలో మనం చూడగలము. అలాగే ఆయన ఆ యొక్క నీ కొరకు, నా కొరకు, పాపాల కొరకు బలి అయినటువంటి వ్యక్తిగా మనము మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు స్పష్టంగా మనకు కనిపిస్తారు. యేసయ్య ఎవరు అంటే దానికి సమాధానంగా ఒక మనము మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో జవాబు చెప్తుంది. అలాగే మూడవదిగా చూస్తే మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము కలిగింది. అంటే క్రీస్తు యొక్క మానవత్వాన్ని ఈ యొక్క లూకాసు వార్తలో మనము గమనించవాలి. ఈ యొక్క లూకాసు వార్తలో దేవుని యొక్క మానవత్వాన్ని, దేవుని ఎలాగ ఒక మనిషిలాగా బాధపడ్డాడో, ఎలాగ ఒక మనిషిలాగా ఏడ్చినాడో, ఎలాగా ఇబ్బందులు పడ్డాడో, ఎలాగ శ్రమ పడ్డాడో సమస్తాన్ని ఇక్కడ మనం చూడగలము. తప్పిపోయిన వాళ్ళని వెతికి రక్షించడమే తన పని అని చెప్పినటువంటి మాట. తప్పిపోయిన వాళ్ళని రక్షించటకే నేను ఉన్నానని స్పష్టంగా యేసయ్యను మనం అక్కడ చూడగలము. ఎవరు యేసయ్య అంటే తప్పిపోయిన వాళ్ళకి రక్షించేటటువంటి వ్యక్తి అని మనము ఇక్కడ గ్రహించగలము. మానవాళికి స్వభావంతో, మానవుని యొక్క స్వభావంతో ఉన్నటువంటి వ్యక్తిగా దేవుణ్ణి ఇక్కడ మనము స్పష్టంగా చూడగలము. అలాగే మరి ముఖ్యమైనదిగా 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ యొక్క జీవచరాశులలో మొత్తము జీవులలో కూడా ఒక్క పక్షిరాజు ఒకటే సూర్యకిరణాలను నేరుగా సూటిగా చూడగలిగేటటువంటి శక్తి ఒక పక్షిరాజుకే ఉంది. అలాగా మానవుని యొక్క అనేకమైనటువంటి మర్మాలను, మనిషి ఆలోచనకి అందనటువంటి మర్మాలను ఇక్కడ దేవుడు ఈ యొక్క యోహాను సువార్తలో చెప్పడం మనం చూడగలం. ఎంతో భయంకరమైనటువంటి సత్యాలను, నిజాలను, వాస్తవాలను, ఆధ్యాత్మికమైనటువంటి మర్మాలను దేవుడు ఈ యొక్క యోహాను సువార్తలో చెప్పడం జరిగింది. ఈ 4 సువార్తలు కూడా
యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరో అన్న ప్రశ్నకు నీకు సమాధానం ఇస్తుంది. ఆయన ఏంటో ఈ ప్రశ్నకు నీకు సమాధానం ఇస్తుంది. ఈ యొక్క 4 సువార్తల్లో నువ్వు పరిశీలించినట్లయితే ఆయన అంటే ఒక ఆశ్చర్యం, ఆయన చేసే ఒక పని ఆశ్చర్యం, ఆయన మాట్లాడే ఒక మాట ఆశ్చర్యం, ఆయన ప్రేమ ఒక ఆశ్చర్యం, ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం. అప్పుడున్నటువంటి ప్రజలంతా ఆశ్చర్యంతో గురైనారు. ఎవరైనా ఈయనకెందుకు అంత ఆశ్చర్యం గొలిపే పనులు ఏం చేశాడు మనం చూడాలంటే ఆశ్చర్యం. ఈ 4 సువార్తల్లో దేవుడు చేసినటువంటి ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మనం చూసినట్లయితే ఆయన పుట్టుకే ఆశ్చర్యం గొలిపే పుట్టుక. ఈ లోకంలో ఎవరు పుట్టినటువంటి విధంగా పరిశుద్ధాత్మ ద్వారా, కన్నిక ద్వారా ఆయన యొక్క పుట్టుక జరగడం ఒక ఆశ్చర్యకరం. అలాగే ఆయన ప్రేమ ఆశ్చర్యం. ఒక 38 సంవత్సరముల ఒక రోగి కాళ్ళు చేతులు ఏమి పనిచేయకుండా సచ్చిన శవంలాగా పండుకొని ఉంటే ఆయన చుట్టూరు ఎంతో మంది ఉన్నారు. ఆయన వెంబడించే వాళ్ళు, ఆయన శిష్యులు అందరున్నా సరే ఈయన వాళ్ళందరినీ వదిలేసి నేరుగా ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు స్వస్థత పొందబోతున్నావా అని అడుగుతాడు. నువ్వు పొందబోయేటట్లయితే నీ సాకును ఎత్తుకొని నడు అంటాడు. ఎంత గొప్ప ప్రేమ అండి! ఆయనే మన దగ్గరకు వస్తాడు. ఆయనే మనల్ని స్వస్థత కావాలని అడిగి స్వస్థపరిచేటటువంటి దేవాతి దేవుడు. ఒకసారి నది ఒడ్డున పోచునుగా కొందరు ఆ యొక్క వలలను ఎదిరించుకుంటున్నారు. ఖాళీ వలలతో సముద్రంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు చూడంగానే వాళ్ళ దోణి ఎక్కి కొంచెం లోపలికి వెళ్ళి కుడి సైడ్ వలలు వేయండి అని చెప్పాడు. అయ్యా, రాత్రంతయు శ్రమ పడ్డామయ్యా, మాకు ఒక్క చేప కూడా పడలేదయా, ఒక్క చేప కూడా లేనటువంటి స్థితిలో ఎంటీ హ్యాండ్స్, ఒట్టి చేతులతో మేము ఉన్నాం నాయన. అయితే మీరు చెప్తున్నారు కాబట్టి మీ మాట చొప్పున మేము ఆడ వలలు వేస్తామని వేసినప్పుడు 2 దోణెలకు పొంగి పొర్లేటటువంటి చేపలను ఆ యొక్క వలలో చిక్కినాయి. ఎంత గొప్ప ప్రేమ అండి! చేతిలో ఏమి లేనటువంటి పరిస్థితి నుండి ఉన్నతమైనటువంటి అభివృద్ధికి తీసుకొని వచ్చేటటువంటి దేవాతి దేవునిగా యేసుక్రీస్తు ప్రభువుని మనం చూడగలం. ఎవరు? యేసయ్య. ఆయనకేంది? దట్ ఈస్ జీసస్. ఆయన బోధ ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యం అంటే ఆయన చెప్పేటటువంటి మాటలు ఇప్పటి వరకు లోకంలో ఎవరు చెప్పినటువంటి మాటలు. నీ ప్రపంచంలో నీ శత్రువుని నువ్వు ప్రేమించాయా? నిన్ను ద్వేషిస్తున్నారా? వాళ్ళని నువ్వు దీవించు. వాళ్ళని నువ్వు ద్వేషించువాక, వాళ్ళని నువ్వు దీవించు. నిన్ను హింసిస్తున్నారా? వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయంటున్నాడు దేవుడు. వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయి. ఎవరన్నా వచ్చి 1 మైలు దూరం రాయా అంటే 2 మైళ్ళు పో అంటున్నాడు దేవుడు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద ఇంకో చెంప చూపిమంటున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి బోధ అప్పుడున్నటువంటి వాళ్ళకి ఆశ్చర్యం కొలిపింది. రోమా ప్రభుత్వం ఎంతో క్రూరమైనటువంటి కఠినమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్లకు యేసయ్య చెప్పిన మాట ఆశ్చర్యం కాదు, అమితాశ్చర్యం కలిగింది. ఏంటంటే నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాట వాళ్ళకి దడబుట్టించు. అలాగే ఆయన చేసినటువంటి స్వస్థతలు ఎంత ఆశ్చర్యకరమో. ఆయన చేసినటువంటి స్వస్థతలు ప్రపంచంలో ఇప్పటి వరకు ఎలాంటి వైద్యులు చేయనటువంటివి, ఎలాంటి వ్యక్తులు చేయనటువంటి స్వస్థతలను ఆయన చేశాడు. గుడ్డి వారికి చూపును, అలాగే కుష్టు వారికి స్వస్థతను, అలాగే రక్తస్రావం ఆమె ఆయన చెంగు పట్టుకుంటే చాలు అన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమె ఆ యొక్క గుంపులో పోయి ఆయన చెంగు పట్టుకొనగా ఆ చెంగు నుండి ఆ యొక్క శక్తి ఆమెలోకి వెళ్ళి 21 సంవత్సరాలుగా ఏ వైద్యులలో దగ్గరికి పోయినప్పటికీ జరగని ఆమెకున్నటువంటి ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకుని
బాధలో ఉన్నటువంటి ఆమె, ఆయన యొక్క శక్తి ఆమెలో ప్రబలి ఆమె అక్కడికక్కడికి బాగైనట్లుగా మనం చూడగలం. ఎంతో ఆశ్చర్యం కొలిపి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు నన్ను తాకింది అంటున్నారు. అదేంటి ప్రభువా, నీ చుట్టూరు మేమందరం నీకు తాకుతానే ఉన్నాం కదా అంటే, లేదు నన్ను ఎవరో తాకారు అన్నప్పుడు ఆమె లేసి, అయ్యా నేనే తాకానయ్యా, నిన్ను తాకితే స్వస్థత పడతాను అనుకున్నాను, పడ్డానయా అని చెప్పి కాళ్ళ మీద పడ్డాడు. అలాగే లాజరు మరణించి 4 రోజులు అయింది. లోపల పూడ్చిపెట్టున్నారు, లోపల ఉన్నారు, కట్లన్నీ కట్టేసి ఒకే మాట, లాజరు బయటికి రా అన్న ఒక మాట. అట్లే ప్రేత గుడ్డలతో ఆయన లేచి వచ్చినాడు. కట్లు విప్పి ఆయనకి ఆహారం పెట్టండి అని చెప్పాడు. ఎంత అద్భుత కార్యాలు, ఎంత ఆశ్చర్యకార్యాలు! ఇది ఒక మానవుడు చేయగలిగేటటువంటి పనులు కాదు ఇవి. దేవాతి దేవుడు చేయగలిగినటువంటి పనులు. దేవుడే మానవ స్వరూపంగా ఈ లోకానికి వచ్చి చేసినటువంటి పనులు. అలాగే ప్రకృతి ఆయనకి లోబడటం ఎంత ఆశ్చర్యకరమో. శిష్యులందరూ అవి చూసినప్పుడు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు అంటే, గాలిని, సముద్రాన్ని నిమ్మలపరిచాడు. ఒక మాటతో, కత్తింపుతో వీస్తున్నటువంటి గాలి, వస్తున్నటువంటి వానాగాలి, తుఫాను నిమ్మలపడిపోయినాయి, శాంతమైపోయినాయి. శిష్యులు అదిరిపోయినారు. ఈయనేంద్ర నాయన సముద్రాన్ని, నీటిని గద్దించగా అవి ఆయన మాట వింటున్నాయండి అని వాళ్ళు ఆశ్చర్యంతో భయపడిపోయారు. అలాగే శాపనట్లో షకేలు, పెతరు నువ్వు వెళ్ళి గాలమే ఒక చేప చిక్కుతుంది, ఆ చేప నోట్లో ఒక షకేల్, అంటే మనకు డబ్బులు ఎలాగో ఆ డబ్బులు షకేల్ ఉంటుంది, తీసుకుని రా అంటాడు. పోయి వేసినటువంటి పడినటువంటి మొదటి చేపలో షకేల్ చూడగలం. నీళ్లను ఆయన చేసిన మొట్టమొదటి పని నీళ్లను ద్రాక్ష రసంగా మార్చాడు. మామూలు వ్యర్థమైనటువంటి మామూలు నీళ్ళని ద్రాక్ష రసంగా మార్చినటువంటి దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. నువ్వు ఆయన ఎవరో అనుకుంటున్నావేమో, ఒట్టి నీళ్ళనే ద్రాక్ష రసంగా మార్చినటువంటి దేవాతి దేవుడు ఒట్టి విలువలేని నీ జీవితాన్ని ఉన్నతమైనటువంటి జీవితంగా మార్చగలిగేటటువంటి గొప్ప దేవుడిగా మనము ఈ 4 సువార్తల్లో మనము యేసుక్రీస్తు ప్రభువుని చూడగలము. అలాగే ఒక 5 రొట్టెలు 2 చేపలే ఉన్నటువంటి పరిస్థితి, 5,000 మంది చుట్టూ జనాభా, వాళ్ళతో బిడ్డలు, వాళ్ళ భార్యలు, ఇంతమంది దేవుని మాటలు వినుటకు, దేవుని బోధ వినుటకు వచ్చి ఉండగా వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి 5 రొట్టెలు 7 చేపలు విరువుగా, రొట్టెను విరువుగా వాళ్ళందరూ కూడా తిన్నాక కొన్ని గంపలకు మిగిలినవి ముక్కలను ఎత్తిపెట్టారు. ఎన్ని అద్భుతాలు, ఎన్ని అద్భుతాలు! 5,000 మందికి పైగా ఆహారం, ప్రకృతిని శాసించడము ఏ వ్యక్తికి, ఏ మనిషికి సాధ్యం కాని పనులు దేవాతి దేవుడైన యేసుక్రీస్తుకి ఎలా సాధ్యం అవుతున్నాయి? ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు చెప్తున్నావు. ఇంతకీ ఈయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా ఈ కార్యాలన్నీ చేయగలిగాడు అనే ప్రశ్న నీకు ఉంది కదా, నాకు తెలుసు. దేవుని వాక్యాన్ని చూస్తాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుండి కానీ మనం చూడగలిగితే, ఈయన ఎవరు అనే ప్రశ్న జవాబు మీకు ఇస్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశించక నిత్య జీవము పొందుటకు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు అంటే ఎవరు? లేని దాంట్లో నుండి మనము ఏదన్నా ఒక వస్తువు ఏమన్నా తయారు చేయాలంటే వి నీడ్ మెటీరియల్.
మనకు ఏదో ఒక ముడి పదార్థం మనకు అవసరము, కానీ దేవాతి దేవుడైన యెహోవా దేవునికి ఎలాంటి ముడి పదార్థాలు అవసరం లేదు. శూన్యములో నుండి ఈ భూమిని, శూన్యములోని ఈ యొక్క సమస్తాన్ని సృష్టించిన దేవాతి దేవుడు ఆయన ఈ యొక్క సృష్టికే ఒక కిరీటంగా నిన్ను తయారు చేస్తే, ఒక కిరీటంగా ఈ యొక్క సృష్టిని నీ చేతిలో పెడితే, పాపము చేసి ఆయన మాటను అధిగమించి పాప కూపంలో పడి ఆయన నుండి నువ్వు దూరం అయిపోయావు, నేను దూరం అయిపోయాను. ఈ దూరం నుంచి నన్ను ఆయన చెంతకు చేర్చుకోవాలనేటటువంటి ఆశ. ఎందుకంటే ఈ సృష్టి, ఈ లోకాన్ని ఆయన ఎంతగానో ప్రేమించాడు. అందువల్ల తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు క్రీస్తును ఈ లోకానికి ఆయన పంపడం జరిగింది. ఎవడైతే ఆయన మీద నశించకుండా, ఎందుకంటే దేవునికి ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నశించడం అంటే ప్రతి ఒక్క మనిషికి దేవుడు తన జీవాన్ని ఆత్మ ద్వారా పెట్టి ఉన్నాడు. ఈ పాపపు కోపంలో పడి ఆ జీవాన్నంతా పోగొట్టుకుని ఉన్నాడు మానవుడు. ఒక చీకటి గదిలో ఒక క్యాండిల్ పెట్టి వెలిగించినప్పుడు ఆ గదంతా ఎంత రమ్యంగా, ఎంత బాగా తేజస్సుతో, వెలుగుతో నిండి ఉంటుంది. ఎప్పుడైతే ఆ యొక్క వెలుగు ఆరిపోతుందో చీకటి మయమైపోతుంది. అలాగా పాపపు కూపంలో పడి చీకటి బ్రతుకుల్లో భయంకరమైన అంధకార జీవితం జీవిస్తున్నటువంటి ఎంతో మంది కోసము దేవుడు తప్పించి తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువులను ఈ యొక్క లోకానికి పంపించాడు. అందుకే దేవాతి దేవుని కుమారునిగా ఈ లోకంలో ఆయన జీవించిన జీవితము ఆశ్చర్యకరం, చేసిన అద్భుతాలు ఆశ్చర్యకరం. ఈ యొక్క ప్రపంచం మీద ఆయనకున్నటువంటి అధికారం ఆశ్చర్యకరం. ఒక దేవుని కుమారుడు తప్ప ఎవరు చేయలేనటువంటి అద్భుత కార్యాలు చేశాడు. అయితే దేవుడు చెబుతున్నటువంటి మాట, ఎవడు నశించిపోకుండా, ఎవడైతే యేసయ్య మీద విశ్వాసం ఉంచుతాడో, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచిన వాడికి నిత్య జీవం పొందుటకు ఆయననే నేను ఈ లోకానికి పంపించానని చెప్తున్నాడు. జీవం లేని బ్రతుకుల్లో అల్లారిపోతున్నటువంటి, వేసారిపోతున్నటువంటి నా జీవితం ఎందుకురా, నా బ్రతుకు ఎందుకు అని రోధిస్తున్నటువంటి వాళ్ళ జీవితాల్లో జీవాన్ని నింపుటకులో ఈ లోకానికి అభిషిక్తుడిగా దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని పంపించాడు. ఒక ప్రణాళిక చొప్పున యేసుక్రీస్తు యొక్క జననము ఒక ప్రణాళికబద్ధమైంది. అలాగే ఆయన మరణము ఒక ప్రణాళికబద్ధమైంది. నీ కొరకు, నా కొరకు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడబడ్డాడు. ఎలాంటి పాపం లేనటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువు వారు మన పాపాలని మోసుకుపోయే గొర్రె పిల్లలాగా ఆ సిలువ మీద వేలాడి తన రక్తంతో మన పాపాలకి పరిహారం చెల్లించాడు. మన పాపానికి పరిహారం చెల్లించాడు. ఆయన యొక్క పునరుద్ధానము అదొక చారిత్రకమైనటువంటి సత్యం. తన పునరుద్ధానము దేవాతి దేవుని యొక్క శక్తిని, మహాబలమును సూచిస్తుంది. ఆ యొక్క పునరుద్ధానము వల్ల పునరుద్ధారణై 40 రోజులు శిష్యులతో, అందరితో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడి నుండి వచ్చాడో అక్కడి నుంచి వాళ్ళ ఎదురుగానే ఆరోహణమై ఆకాశంలోనికి వెళ్ళి దేవాతి దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు జీవం కలిగినటువంటి వ్యక్తి. ఇప్పటికీ ఆయన చూసే దేవుడు, మాట్లాడే దేవుడు. నీ మాట, నీ రోదన, నీ బాధ చూడగలిగే దేవుడు ఆయన. నీ ప్రతి కష్టం తెలుసు, నీ ప్రతి బాధ తెలుసు, నీ ప్రతి ఇబ్బంది తెలుసు.
ఎందుకంటే ఈ లోకంలో ఏ మాదిరిగా తిన్నాడు, తాగాడు, మాట్లాడాడు, కష్టపడ్డాడు, ఏడ్చాడు, ప్రతి బాధ ఆయనకి తెలుసు. ఈయనే నేను ప్రకటించే యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, పాపాల నుండి రక్షించేటటువంటి రక్షకుడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, అభిషేకించినటువంటి వాడు. పాపాల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి నిన్ను కాపాడుటకు దేవాతి దేవుడైన యెహోవా దేవుని దగ్గర అభిషేకించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎవరు అంటే ఈ విషయాలన్నీ నువ్వు గాను పరిశీలించినట్లయితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. యేసుక్రీస్తు నేటికి సజీవుడుగా ఉన్నట్టుకు సాక్ష్యం ఏంటంటే, సినిమా యాక్టర్ జయసుధ, ఆమె సాక్ష్యము నేను విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఆమె వాళ్ళ హస్బెండ్ వెనకాల కూర్చొని ఫారిన్ కంట్రీలో ఎక్కడో స్పీడ్గా వాళ్ళ హస్బెండ్ బైక్ తోలుతా ఉన్నప్పుడు ఆ వాటర్లో అంత స్పీడ్లో పోతున్నప్పుడు ఈమెకి చెయ్యి స్లిప్ అయ్యి పడిపోయింది. ఎంతో లోతైనటువంటి ఆ ప్రదేశం, ఆ నీళ్లు అట్నే మునిగిపోయింది. ఈయన పోతున్నటువంటి వేగానికి పోయి తిరుక్కొని రావడానికి చాలా సమయం పట్టింది. ఈ లోపల నీళ్ళల్లో ఇంక నేను చనిపోతాను అనుకున్నటువంటి ఆమె కళ్ళు తెరిచి నీళ్ళల్లో చూడగా యేసుక్రీస్తు యొక్క కళ్ళు, మొహము ప్రత్యక్షమైంది. దర్యాపు వాళ్ళు తిరిగి వచ్చి ఆమెను 8 నిమిషాలు ఎంతో టైం పట్టింది లేపేదానికి. అప్పటి వరకు కూడా ఆమె శ్వాస పీల్చుకుంటూనే ఉంది. నేను ప్రకటించు యేసుక్రీస్తు ప్రభువు వారు సజీవుడు. మీరు ఆయన గురించి తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథము, ఈ యొక్క పరిశుద్ధ లేఖనములో ఆ 4 సువార్తల్లో ఆయన జీవిత చరిత్ర, ఆయన జీవితం సమస్తము మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఒక్కసారి మోకరించి, దేవా నానా ఇంత గొప్ప దేవుడా, మోకరించి ఒక్క మాట నాయనా నా పాపాన్ని క్షమించు అని ఆయన వేడుకుంటే నీ జీవితము ఆశ్చర్యకరంగా మారుతుంది. ఎంతో మంది సాక్షులు 2000 సంవత్సరాలుగా ప్రపంచమంతా ఆయన అనుభవాలతో, ఆయన ఆశ్చర్య కార్యాలతో ఎంతో మంది తమ జీవితాల్లో ప్రశాంతతతో జీవిస్తున్నారు. ఈరోజు ఒకసారి నువ్వు ప్రయత్నించు, ఒకసారి ప్రార్థించు, ఆయన నీ జీవితంలోకి వస్తాడు. ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడొచ్చు. ప్రార్థించుకుంటావు. నాతో పాటు ఏకీభవించండి. కృపాశక్తి సంపూర్ణ ప్రేమ గొప్ప తండ్రి యేసయ్యా, మీరు ఎంత ఆశ్చర్యకరు నా తండ్రి. దేవా, సర్వోన్నతమైనటువంటి స్థలాలలో జీవిస్తున్న నా దేవా, పాపాత్మకమైనటువంటి మా కోసం సమస్తాన్ని వదిలి నాయన మా మధ్యలో జీవించుటకు ఇష్టపడ్డారా నా తండ్రి. మా కొరకు నా నాయన వేదనలు పడ్డారా నా తండ్రి. ఇదిగో నా నాయన ఈ యొక్క వాక్యం మోకరించి నీ కొరకు ప్రార్థిస్తున్నటువంటి నీ యొక్క దాసుడు, నీ యొక్క దాసురాలు నాయన వాళ్ళని దర్శించండి. నాయన మీ యొక్క ప్రత్యక్షతను చూపించండి. చాలా మంది ఎవరు ఈయన విదేశీ దేవుడా అంటున్నారయ్యా, మీరు సజీవుడైనటువంటి దేవుడిగా ప్రకటించుటకు మీరు నాకు ఇచ్చినటువంటి భాగ్యం కొరకు స్తోత్రం నాయన. ఈ యొక్క వాక్యం ఎవరి కోసం ఏర్పాటు చేసావో దేవా, మన జీవితాల్లో కార్యం జరిగించండి. ఈ యొక్క వాక్యాన్ని మిత్యులుగా మీరే ఫలింపు చేయమని యేసయ్య నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నమస్తే.